మొన్న ఒక ఆవిడ ఉంటుంది, నేను బలానా వీడియో చేశాను, వీళ్ళకి ఆ వీడియో చేసే దమ్ముందా, వీళ్ళకి ఆ వీడియో చేసే సత్తా ఉందా, బలానా వాళ్ళందరూ ఇలా ఫోటోలు పెట్టి బలానా వాళ్ళందరూ ఇలా నోర్లు మూసి కూర్చున్నారేంటి, ఆ యూట్యూబర్స్ అందరూ ఏమయ్యారు చెప్పండి. అదే ఎపిసోడ్ అన్నీ చేసుకోగలుగుతారు. ఇలాంటి వీడియోలు, దమ్మున్న వీడియోలు ఎవరు చేయలేడు అంటున్నారు. ఎవరు ఏ వీడియో చేసుకోవాలో ఒకళ్ళు డిసైడ్ చేయకూడదు. ఎవరి కన్వీనియంట్ తగ్గట్టు, ఎవరి పద్ధతి ప్రకారం, ఎవరు రూల్స్ ప్రకారం, ఎవరు ఏ టైంలో ఏ వీడియో పెట్టి నీకు ఒక వార్త తెలుస్తుంది, ఇంకో వార్త తెలుస్తుంది, ఇంకో వార్త తెలుస్తుంది, ఆ వార్తల ప్రకారం చేసుకుంటూ పోతుంటారు. అంతేగాని నేను చేయగలిగాను, నాకు దమ్ముంది, మీరెవరు చేయలేరు, మీరందరూ చేతకాని వాళ్ళని డిసైడ్ చేయమాకండి దయచేసి. అందరినీ కలపద్దు. మీరు ఎవరినన్నా అనుకోవాలంటే సూటిగా ఆ మనిషి పేరు చెప్పి అనండి. అందరినీ కలిపంటే అది బాగుండదు. అర్థమవుతుందా? అందరూ రెస్పాన్స్ అవుతారు, ఏంటి ఎట్లా మాట్లాడుతుంది అని. అందుకని మీకు దమ్ముంది కాబట్టి మీరు చేయగలిగారు, నిజమే. కానీ మీకు దమ్ము లేదు కాబట్టి అవతల వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోయారు. అవతల వాళ్ళు స్కాములు చేసినా మీరు సమర్థిస్తున్నారు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? వీసా స్కాములు ఇప్పుడు వాళ్ళు ఇండియాకు వస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ మీరేం చెప్తున్నారు? వాళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళని ఏం చేయరు, వీళ్ళకి డబ్బులు రావు, వాళ్ళకి అవిరావు అంటున్నారు. న్యాయం చేయండి ప్రజలకు ప్లీజ్. దమ్మున్న వీడియోలు చేయటం కాదు, ప్రజలకి న్యాయంగా ఉపయోగపడే వీడియోలు చేయాలి. అర్థమైందా? దమ్ము అందరి దగ్గర ఉంటుంది, వాడద్దు దయచేసి. లేడీస్ పదాలన్నీ కొన్ని పదాలే సూట్ అవుతాయి లేడీస్కి, అన్ని పదాలు సూట్ అవ్వవు. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి చేస్తున్నారు. వాళ్ళు వీడియోలు చేయడం కాకుండా పక్కవాడిని రెచ్చగొట్టడం, పక్కవాడిని హింస పెట్టడం, పక్కవాడిని ఇబ్బంది పెట్టడం వద్దు. ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరన్నా ఏదైనా వీడియోలు చేసుకున్నా విమర్శించే లక్షణాలు మానుకోండి.